హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మిక్స్డ్ పెసల కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. అలాగే నేనైతే ఇల్లు వాకిలి ఎలా క్లీన్ చేసుకున్నానో, ఎలా ముగ్గు పెట్టుకున్నానో చూద్దాం రండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను ఇల్లు వాకిలి ఇలా క్లీన్గా తుడుచుకొని ఇలా తులసమ్మ దగ్గర కొని నీట్గా తుడిచి ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను. చూడండి, ఎంత బాగా గాలి వస్తుందో చూడండి. అలాగే ఇలా ఇల్లు తర్వాత కిచెను అంతా నీట్గా సర్దుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పెసల కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే నేను టిఫిను చపాతీ చేసుకొని తినేసినాను. తర్వాత పెసల కర్రీ కోసం పెసలు, తర్వాత అలసందలు, ఉలవలు ఈ 3 మిక్స్ చేసి ఒక విజిల్ పెట్టి పక్కన గిన్నెలో పోసి పెట్టాను. తర్వాత అందులోకి మిక్సీ జార్లోకి కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, టెంకాయ, కొంచెం అల్లము తీసుకొని నీట్గా కడిగి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక చెక్క, 3-4 లవంగాలు అవి కొని మిక్సీ జార్లో వేసుకొని తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మిక్సీ కాళ్ళు అందులో వేసుకొని తర్వాత పసుపు, కొంచెం కారం వేసి మిక్సీ అయితే రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న 2 టమోటాలు కట్ చేసి వేసుకొని తర్వాత రుబ్బి మసాలా పక్కన పెట్టుకొని ఇప్పుడైతే కర్రీ కోసం నేనైతే కుక్కర్ పెట్టి అందులో ఒక గరిట నూనె పోసాను. అది కాగిన తర్వాత ఇలా ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకొని వేసి వేంపుతూ ఉన్నాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలాని ఇందులో పోసుకొని కాస్త అందులోనే వాటర్ కలిపి కుక్కర్లో పోసుకోవాలి. తర్వాత కాస్త ఉప్పు వేసాను. మధ్య మధ్యలో చూసుకొని నీట్గా ఉప్పు వేసుకోవాలి. నేను ముందు వేసింది ఉల్లగడ్డలు. ఇలా ఒక 2 విజిల్స్ పెట్టిన తర్వాత మూత తీసి చూశాను, ఉడికింది. తర్వాత అందులో ముందుగా ఉడకబెట్టుకున్న పెసలు, మిక్స్డ్ పెసలు వేసి ఇలా కలపాలి. తర్వాత 5 నిమిషాలు ఉడికించి ఇలా మిక్సీ కాల్ దీంట్లోకి తీసుకొని కుక్కర్లోకి నీట్గా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు మూత ఉంచి ఉడికించుకోవాలి. ఇలా కర్రీ చాలా బాగా వస్తుంది. అందులోకి చపాతీ నేనైతే చేశాను. అన్నంలోకి కర్రీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. నచ్చితే లైక్ చేయండి.